ఎన్నికల్లో జగన్ ఓడిపోయాడు కానీ ఆయన నియంతృత్వ విధానాలు మాత్రం మారలేదన్న తరహాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే. అసెంబ్లీ దగ్గర నిధులు నిర్వహిస్తున్న పోలీసులను బెదిరింపులతో గతంలో అయ్యన్న చేసిన వ్యాఖ్యలను తాజాగా జగన్ తన ప్రవర్తన ద్వారా మరోసారి తెర మీదకు తీసుకొచ్చినట్లు అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి నల్లకండువాలు ప్లకార్డులతో తొలి రోజు అసెంబ్లీకి వచ్చారు జగన్. ఈ సందర్భంగా ప్లకార్డులను నల్లకండువాలు వదిలేసి అసెంబ్లీ లోపలికి వెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా వారితో తీవ్ర వాగ్వాదానికి దిగడమే కాకుండా పోలీసులను బెదిరించారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, రోజులన్నీ ఒకేలాగా ఉండవంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. జగన్ అధికారం కోల్పోయాక కూడా తన సహజ స్వభావాన్ని మాత్రం మానుకోవడం లేదు. పోలీసుల విధులకు ఆటంకం కల్పిస్తూ ప్రజాస్వామ్యం అంటూ భారీ డైలాగ్ కొడుతున్నారు. పోలీసులంటే ఇంకా తన ప్రైవేట్ సైన్యమని భ్రమలో జగన్ ఉన్నారని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇకపైన ఆయన బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని హితము పలికారు. ఏదేమైనా పోలీసులతో తాజాగా జగన్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అవుతుంది. అయితే ఈ విషయంపై పోలీసులతో టీడీపీ గవర్నర్కు ఫిర్యాదు చేయనుంది.